రామాయణం గురించి చెప్పనా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది కేజీఎఫ్ సిరీస్ మూవీస్తో నేషనల్గా ఆ రేంజ్లో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతి, రికార్డ్స్, అవార్డ్స్ ఒకటి కాదు చాలా సొంతం చేసుకున్నారు కన్నడ కథానాయకుడు యష్. ఇప్పుడు ఆయన స్వీయ నిర్మాణంలో నమిత్ మల్హోత్రా కలిసి ఒక భారీ సినిమాని ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అఫీషియల్ ప్రకటన ఫ్రైడే వచ్చింది. ఈ సందర్భంగా హీరో, ప్రొడ్యూసర్ యష్ గారు మాట్లాడుతూ, మన భారతీయ సినిమాని ప్రపంచ వేదిక మీద ఉంచాలి అనేది ఎప్పటి నుంచో నాకు ఉన్నటువంటి ఒక పెద్ద డ్రీమ్. నమిత్, నేను రామాయణం చేస్తే బాగుంటుందని చెప్పి చాలాసార్లు అనుకున్నాం, కానీ అంత పెద్ద సబ్జెక్ట్ తీయాలంటే మామూలు విషయం కాదు కదా, బడ్జెట్ కూడా సరిపోదు. అందుకే నేను నమిత్తో కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను. రామాయణానికి నా మనసులో ఒక సుస్థిరమైన స్థానం ఉంది. దానికోసం ఎంతైనా కష్టపడతాను. ప్రపంచ వేదికలో ప్రేక్షకులకు మంచి అనుభూతిని అయితే ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు చూడని సినిమాటిక్ అనుభూతిని అందరికీ పంచేందుకు భారీ విజువల్ ఎఫెక్ట్స్తో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నామని కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అయితే సీతగా సాయి పల్లవి, రణబీర్ కపూర్ గారు రాముడిగా, రావణుడి పాత్రను యష్ గారు పోషిస్తున్నట్టుగా చెప్పారు. త్వరలోనే మరిన్ని విషయాలు, మరిన్ని వివరాలు మీతో షేర్ చేసుకుంటామని యష్ గారు చెప్పడం జరిగింది.